ఏడుపాయల్లో వైభవంగా బండ్ల ప్రదర్శన. ఏడుపాయల్లో జాతర వైభవంగా కొనసాగుతుంది. వనదుర్గా భవాని భక్తజన సంద్రమైంది. మహాశివరాత్రి జాతర ప్రధాన ఘట్టం రెండవ రోజు ఎడ్ల బండ్ల ప్రదర్శన కండ్ల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. సోమవారం ఉదయం నుంచి మైలనెత్తిన బోనాలు, మరోవైపు శివసూత్రుల పునకలు, పోతరాజుల విన్యాసాలతో జాతర మారుమోగింది. మహాశివరాత్రి ఉపవాసాలు ఆచరించిన భక్తులు ఉదయం అమ్మవారిని దర్శించుకొని విరమించారు. మునుపెన్నడూ లేని విధంగా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెద్దంతా బోనాల సందడి నెలకొంది. డప్పుల మూతలు, శివసత్తుల చిగాలు, పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది. సమాచార శాఖ ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఘనంగా బండ్ల ఊరేగింపు, బండ్ల వైపు సాయంత్రం కళ్ళ పండుగ నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం పాపనపేట సంస్కరించిన బండి ముందు కొబ్బరికాయ కొట్టి బండ్ల ప్రదర్శన ప్రారంభించారు. పాపనపేట, టెక్మాల్, అలదుర్గం, కొల్చారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎడ్ల బండ్లు, గుమ్మటాల బండ్లు పెద్ద సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నాయి. జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు బందోబస్తు పర్యవేక్షించారు.